రైట్ సీఎం రేవంత్ రెడ్డి కాసేపటి క్రితం రాజ్భవన్ కు చేరుకున్నారు. ఉగాది సందర్భంగా గవర్నర్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రివర్గ విస్తరణపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఏప్రిల్ 3న మంత్రివర్గ విస్తరణ ఉండే ఛాన్స్ ఉంది. కేబినెట్ లో నలుగురికి చోటు కల్పించే అవకాశం ఉంది. కులాల వారీగా డిమాండ్ పెరుగుతోంది. రైట్ దీనికి సంబంధించినటువంటి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ అజీం అందిస్తారు. అజీం చెప్పండి. కొద్దిసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే గవర్నర్ దగ్గర చేరుకున్నారో అయితే గవర్నర్ కి ఉగాది శుభాకాంక్షలు తెలిపి అనంతరం కేబినెట్ పై చర్చించే అవకాశాలను కూడా మనకు తెలుస్తున్నాయి. ఏదైతే ఉగాది లేదా ఏప్రిల్ 3వ తారీఖు ఏదైతే కేబినెట్ విస్తరణ ఉంటుందని జరుగుతున్న చర్చ నేపథ్యంలో రేవంత్ రెడ్డి గవర్నర్ ని కలవడంపై కొంత ఆసక్తికరమైన చర్చ అయితే మొదలైంది. ఎందుకంటే ఈ రోజు రేపులన్నీ ఖచ్చితంగా ఏదైతే కేబినెట్ విస్తరణకు సంబంధించినటువంటి లిస్ట్ వెలువడే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇదే నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఏదైతే గవర్నర్ ని కలిసినట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే కేవలం 4 స్థానాలకు మాత్రమే ఏదైతే ఇప్పుడు లిస్ట్ అన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. మరో 2 స్థానాలకు గాను ఏదైతే అది కొంత వేకెన్సీగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే కులాల వారీగా ఏదైతే మంత్రివర్గ విస్తరణకు ఎక్కువ మంది ఆశావాళ్ళు ఉన్నారు. ఎక్కువ మంది ఇప్పటికే ఢిల్లీకి చేరుకొని అటు అధిష్టాన పెద్దల్ని కలిసి ఆయా సామాజిక వర్గాలకు సంబంధించిన వాటి ఖచ్చితంగా కేబినెట్ లోకి తీసుకోవాలనే ఒక చర్చను అయితే తీసుకొచ్చారు. ఇదే నేపథ్యంలో ఇటు రాష్ట్ర నేతలు పంపినటువంటి పేర్లు కావచ్చు, అలాగే ఏసీసీ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ పంపిన పేర్లు కావచ్చు, అలాగే అధిష్టానం ఎవరికైతే మాట ఇచ్చిందో వీరందరి పేర్లను కూడా పరిశీలిస్తున్న నేపథ్యంలో ఇప్పటికైతే నలుగురికి అవకాశం కల్పించి ఏప్రిల్ 3వ తేదీ కూడా ఈ నలుగురికి సంబంధించిన లిస్టు వెలువడే అవకాశం ఉన్నట్టు కూడా ఏదైతే సమాచారం ఉంటుంది. మరో ఇద్దరికి తర్వాత లిస్ట్ లో వచ్చేటువంటి అవకాశం అయితే చాలా కష్టంగా. దీంట్లో కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అవకాశం ఇవ్వాలని, అలాగే కేవలం ఒక రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వారికి అవకాశం ఇవ్వాలని చెప్పి కూడా పార్టీ భావిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే చర్చలు జరుగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి నిజామాబాద్ కి సంబంధించి, అలాగే ఉమ్మడి రంగారెడ్డికి సంబంధించి అయితే ఇప్పటికి కూడా మంత్రివర్గంలో ఎవరూ లేరు. సో ఈ 3 జిల్లాల్లో ఖచ్చితంగా ఒకరికి అవకాశం ఇచ్చి మిగతా వారికి అవకాశం కూడా ఇవ్వాలని చెప్పి కూడా పార్టీ భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఇట్లా ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఉండే అవకాశం ఉంది. ఒక రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన నేత కూడా ఉండేటువంటి అవకాశం ఉంది. సో ఈ లిస్టు ఏ రోజు వస్తుందనేది మాత్రం ఆసక్తికరంగా మారింది. ఇది ఏప్రిల్ 3వ తారీఖు కనుక ఈ వారంలో లిస్ట్ వచ్చినట్టయితే ఖచ్చితంగా అయిపోతుంది. లేదంటే మాత్రం మరికొంత సమయం ఏదైతే తర్జనా భర్జన ఇప్పటికే పార్టీకి సంబంధించినటువంటి నేతలందరితో కూడా అధిష్టానానికి సంబంధించిన నేతలు సామాజిక సమీకరణ నేపథ్యంలో అందరితో అయితే డిస్కస్ చేస్తున్నారు. ఈ డిస్కషన్ లో భాగంగా ఎవరి పేర్లు వస్తాయనేది మాత్రం ఆసక్తికరంగానే నెలకొందని మనం చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ అజీం.